బండి సంజయ్ పార్టీలకు అతీతంగా ఆయనని అందరూ అభిమానిస్తుంటారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా బండి సంజయ్ గారు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకు వెళ్ళడం జరిగింది. దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా గత ప్రభుత్వ పాలకులపై నిప్పులు చెరిగారని చెప్పవచ్చు. గత పాలకులను ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీ నాయకులను వీరప్పన్‌తో పోల్చడం జరిగింది. వీరప్పన్ లాగే సంపదనంతా దోచుకున్నారు, జాతీయ సంపదను దోచుకున్నారు అంటూ బండి సంజయ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ కావడం జరిగింది. గత 5 సంవత్సరాలు తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. స్వామితో పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీని చూస్తే ఒక ఉదాహరణ వస్తుంది అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎర్రచందనం పేరుతో వేల కోట్ల జాతీయ సంపదను, స్వామివారి సంపదను దోచుకున్నారు. ఆ సంపదతో రాజకీయాలను శాసించే స్థాయికి వాళ్ళు వచ్చారు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రానికే అప్పిచ్చే స్థాయికి వచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఇప్పటికే ఏపీ రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఇప్పుడు బండి సంజయ్ కూడా ఎంటర్ అయి వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం వెనుక ఎవరున్నారనే ఆసక్తి నెలకొంది. బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకే బండి సంజయ్ ఇలాంటి ఆరోపణలు చేశారా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువగా బండి సంజయ్ మాత్రం ఎక్కడ కూడా రాజకీయాల్లో అంటే ఏపీ రాజకీయాల్లో పెద్దగా వేలు పెట్టాడు, పెద్దగా మాట్లాడాడు. కానీ హిందూ ధర్మం గురించి కావచ్చు, హిందుత్వానికి ఎలాంటి ఎఫెక్ట్ జరిగినా కానీ అంటే హిందూ దేవాలయాలను కావచ్చు, హిందుత్వానికి సంబంధించిన అంశాలపై ఎవరైనా సరే గాని విమర్శించినా కానీ, వాటిని అవమానించినా కానీ బండి సంజయ్ ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. కానీ వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయినప్పటి నుండి పెద్దగా బీజేపీపై కావచ్చు, లేకుంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హిందూ ఆలయాలపై దాడులు జరగడం జరిగింది. సో, ఇప్పుడు అలాంటి దాడులు కూడా లేవు. వైఎస్ఆర్‌సీపీ, బీజేపీ గురించి ఎక్కడ కూడా లేవనెత్తడం లేదు ఎలాంటి ప్రశ్నలు కూడా. కానీ డైరెక్ట్‌గా బండి సంజయ్ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఎవరిని విడిచిపెట్టేది లేదు అని బండి సంజయ్ వార్నింగ్ ఇయ్యడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. చూడాలి మరి గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఎర్రచందనం దోపిడీకి పాల్పడ్డదని ఇంత ముందుకే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరోపించడం జరిగింది. ఇప్పుడు బండి సంజయ్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరిని విడిచిపెట్టేది లేదు అని. చూడాలి మరి కేంద్ర హోంశాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. ఒకవేళ నిర్ణయాలు తీసుకుంటే ఈ యొక్క ఎర్రచందనం స్కామ్‌లో ఎవరెవరు ఇరుక్కుంటారో అనేది పెద్ద ఆసక్తికరంగా మారింది.